హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు కర్రీ వచ్చేసి బ్లడ్ కర్రీ అండి. మేక బ్లడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చాడు మా వారి వల్ల. నేను అది కర్రీ చేస్తున్నాను. చేసి చూపిస్తా అండి, చూడండి ఎలా ఉందో. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బ్లడ్ వచ్చేసి అది క్వాంటిటీ 50 రూపీస్ అండి. కిలో లెక్క అలా ఏమి ఇవ్వరు. 50 రూపీస్ అంటుంది. 2 పీసెస్ టైప్ వచ్చేవి. బ్లడ్ అనేది అట్లా పీసులు టైప్ ఉన్నదే తీసుకోండి. ఎందుకంటే బ్లడ్ లిక్విడ్ లాగా ఉంటే అది వండడం కుదరదు. ఇట్లనే జెల్లీ లాగా మారిపోయి ఉంటుంది. అలాంటి బ్లడ్ అయితేనే తెచ్చుకోండి. బ్లడ్లు ఉంటే మాత్రం అలాంటిది తీసుకొచ్చుకోకండి. అది వంట చేయడం కుదరదు. దీంట్లో కొంచెం డస్ట్ ఎక్కువనే ఉంటుందండి. మొత్తం తీసేసి సాల్ట్ వేసి ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి మంచిగా. బ్లడ్ గురించి అందరికీ తెలిసిందే కదా, కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అది. మంచిగా నీట్గా కడుక్కోండి. నేనైతే 4-5 టైమ్స్ ఎక్కువనే కడిగి ఉంటా. దాంట్లో మేకకి వెంట్రుకలు ఉంటాయి కదండి, అవి డస్ట్ టైప్ కొంచెం ఉన్నవి. లోపల కూడా జెల్లీ టైప్ ఉంటుంది కదా, కొంచెం దాని లోపల చేయి పెట్టి తీసి క్లీన్ చేయండి నీట్గా. సాల్ట్ వేసి వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టిన అగో చూడండి, ఇంకా ఉన్నాయి. మొత్తం క్లీన్ చేసుకున్నా నేను నీట్గా. మన ఛానల్ నేమ్ వచ్చేసి మై కుకింగ్ వరల్డ్స్ అండి. మై కుకింగ్ వరల్డ్. కొత్తగా చూసేటోళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రైబ్స్, మీ కామెంట్, మీ లైకే ఇంకా మాకు చెయ్యాలని మోటివేట్గా ఉంటుంది. ప్రాన్ మీద కళాయి పెట్టి ఆ 2 పీసెస్ వేసుకున్నానండి. కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే లోపలికి సాల్ట్ అనేది వెళ్తుంది కాబట్టి కొంచెం అది పీసెస్ సప్పగా ఉండకుండా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడకనిచ్చుకోండి. బాయిల్డ్ అవ్వాలి. ఈ బాయిల్డ్ అయ్యేలోపు మనం ఒక ఉల్లిగడ్డ, పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక 5-6 పచ్చిమిర్చి పేస్ట్ పట్టేసుకోండి. పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది అన్నంలో కలుపుకున్నా కానీ మంచిగా కలుస్తుందండి. డైరెక్ట్ కర్రీతో కూడా తినేయచ్చు. లేకపోతే ఆ పేస్ట్ వేయకపోవడం వల్ల కొంచెం డ్రైగా ఉంటుంది. ఏదన్నా పప్పుచారు అలాంటి వాటిలోకి బాగుంటుంది. ఇట్లా మిక్సీ చేసి పెట్టుకుంటే మాత్రానికి అది మిక్సీ చేసి వండుకుంటే అన్నంలో డైరెక్ట్ తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఉడికిన తర్వాత అలా అయిందండి. చూడండి ఎలా అయిందో, కేక్ లాగా వచ్చింది సేమ్. దాన్ని నేను చూపించిన విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మరి పెద్దగా వద్దండి, చిన్నగా కట్ చేసుకోండి. ఈ కర్రీ వచ్చేసి లివర్ ఫ్రై లాగే ఉంటుందండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. పిల్లలకు కూడా లివర్ ఫ్రై అనేసి పెట్టవచ్చు, వాళ్ళు కూడా మంచిగా తింటారు. టైం కూడా ఎక్కువ పట్టదండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదు. ఇది మాత్రానికి బ్లడ్ మాత్రానికి ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే దొరుకుతుందంటండి. కోసిన కొద్దిసేపటి వరకే ఉంటుందంట, తర్వాత తీసుకెళ్ళిపోతారట, ఉండదంట. అందుకే మా వారి వాళ్ళ పొద్దుటే వెళ్ళారు పని మీద, సెంటర్కి వెళ్తే గుర్తొచ్చి తీసుకొని వచ్చారు. చూసారా, ఇట్లా కట్ చేసుకున్నాం. చూడు ఎంత బాగుందో ఫ్లఫీగా.
కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మాత్రానికి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఫ్రై కాబట్టి. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, అట్లనే అడుగు అంటుకోకుండా ఉంటుందండి, మాడిపోదు. ఆయిల్ వేడైనాక మనం పట్టి పెట్టుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ని వేసుకొని పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అది గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. పచ్చి వాసన రాకుండా ఉండాలి. కలర్ ఒక 5 మినిట్స్కి కలర్ చేంజ్ అయిపోద్ది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్. అల్లం వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. అల్లం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. పసుపు వేసినాక పసుపు అనేది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు పసుపుని ఆయిల్లో ఫ్రై చేయండి, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా పసుపు ఏ కర్రీకైనా కానీ తాలింపులోనే వేసుకుంటే బాగుంటుందండి, పసుపు వాసన రాకుండా ఉంటుంది. నేనైతే ఏ కర్రీలోకైనా పసుపు తాలింపులోనే వేస్తాను. ముక్కలు వేసుకోవాలి. మొత్తం ముక్కలు కలిసేటట్లు కలుపుకోండి. కొంచెం అంత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది, అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఏ కర్రీకైనా తాలింపులు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, అడుగు అంటుకోదు, తొందరగా ఉడుకుతుంది కూడా. సాల్ట్ అనేది ముక్కలకు కూడా అన్నిటికీ పట్టి టేస్ట్ బాగుంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు అంటుకోకుండా చూసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. కారం అనేది మీ ఇష్టం అండి, ఎక్కువ కారం తినేటోళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటోళ్ళు అయితే తక్కువ, అది మీ చాయిస్. కారం అంతా కలిసేటట్లు కలుపుకోండి.
కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్ చేసి మూత పెట్టి కొద్దిగా 5 మినిట్స్ ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసినాక కలిపి కొంచెం గుంటలాగా చేసి అందులో టమాటాస్ వేసేయండి. ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది. టమాటా అట్లా ఒక దగ్గర వేసి మొత్తం కప్పేసినట్లు చేస్తే టమాటా అనేది తొందరగా మగ్గుతుంది. టమాటా వేసినామంటే అందరూ ఏం చేస్తారంటే కలుపుతారు. కలపడం వల్ల టమాటాలు అనేది ఉడకదు. ఓన్లీ ఆ పీసులుగానే ఉండిపోద్ది. మా వాళ్ళకి పీసులు ఉంటే అస్సలు నచ్చదండి. టమాటా అనేది అసలు వాళ్ళకి కనిపించద్దు. ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి. టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత అప్పుడే బాగుంటుంది. టమాటా ముక్కలు ఉంటే అస్సలు బాగుండదు. చూసారా, టమాటా కనిపించట్లేదు. ఇప్పుడు మగ్గిపోయింది ఆల్మోస్ట్ టమాటా కూడా. ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ అండి, అది ధనియా పౌడర్ వేసుకొని కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి సిమ్లో ఉంచేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలిపి మళ్ళీ ఒక టీ స్పూను గరం మసాలా అండి ఇప్పుడు యాడ్ చేసేది. గరం మసాలా ఎప్పుడైనా లాస్ట్ వేయాలి, దింపే 1 మినిట్ ముందు వేయాలండి. మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు స్టవ్ మీద. ఒక 1 మినిట్ తర్వాత మూత తీసినాం కదా. ఇప్పుడు ఒక ఒక్క చెక్క మందం పిండేసేయండి. నిమ్మరసం వేయడం వల్ల పుల్లగా నోటికి మంచిగా అనిపిస్తుంది. బ్లడ్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుందండి. అందుకని నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే స్వీట్గా అనిపించదు, మనకి పులుపు అనేది తెలుస్తుంది. తీయగా ఉంటే మనం తినలేం కదండి ఎక్కువ. మసాలా వేసిన 1 మినిట్కి నిమ్మరసం పిండండి. స్టవ్ బంద్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొత్తిమీర వేసి దింపేసుకుంటే అయిపోయినట్లండి. అంతే అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మన మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము